గృహ నిర్మాణ కార్మికుల ఐక్యత, గృహ నిర్మాణ కార్మికుల ఐక్యత, గృహ నిర్మాణ కార్మికుల ఐక్యత. జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్. భవన నిర్మాణ కార్మిక సంఘం వర్ధిల్లాలి, భవన సంఘం వర్ధిల్లాలి, భవన కార్మిక సంఘం వర్ధిల్లాలి. జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్. ఈరోజు జగిత్యాల జిల్లా టౌన్లో గృహ నిర్మాణం సమస్యలపైన మేము డిస్కషన్ చేసుకున్నాం కూర్చొని. ఇందులో అన్ని సంఘాల వరకు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే స్థానిక గవర్నమెంట్ వ్యవస్థలో జరిగే అన్ని కాంట్రాక్టుల లోపల కానీ గవర్నమెంట్ నిర్మాణాలు ముఖ్యంగా నిర్మాణ లోపల కానీ స్థానికులకు పని కల్పించాలి. రెండవది బయట నుండి వచ్చే గృహ నిర్మాణం లోపల బయట నుంచి వచ్చే రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల స్థానికులకు ఉపాధి లేకుండా పోతుంది. దీని మీద కొంచెం ప్రభుత్వం కానీ ఇది లోకల్ ప్రజలు కానీ కొంచెం దీని మీద కొంచెం సీరియస్గా చూసి స్థానికులకు పని కలుపుతాం. స్థానికులు ఎటుపోతారు మరి. ఈ వ్యవస్థ ఇట్నే అయితే రేపు పొద్దుగాల మీ ఇంట్లో కూడా వస్తుంది. ఈరోజు మీరు ఏదో మాకు సంబంధం లేదు ఇది అని అనుకుంటుంది, కానీ రేపు పొద్దున మీ ఇంటి వరకు కూడా ఇది వస్తుంది. మీరు కూడా స్థానికులు ఖాళీగా ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి స్థానికులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మూడో డిమాండ్ గృహ నిర్మాణ వ్యవస్థలో పూర్తిగా స్తంభించబడ్డది. ఇక్కడ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపడ్డది. ఇల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ దీని మీద బాగా సీరియస్గా చూసి ఏ విధంగా అయితే నిర్మాణం జరిగితే అప్పుడే గృహ నిర్మాణ వ్యవస్థ ఇక్కడ బాగుపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో పడ్డ పెద్ద ఎత్తున రైతు వ్యవస్థ తర్వాత సెకండ్ది గృహ నిర్మాణం ఉంది కాబట్టి ఎక్కువ ఆధారపడి బతికే మంది ఎక్కువ దాని ఉన్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వాలు కొంచెం దృష్టి సాధించి వీళ్ళకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే జగిత్యాలలో పడ్డ లేబర్ కార్డు అర్హులకు మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. క్లైమింగ్ కూడా బాగా లేట్ అయిపోతుందని చెప్పి మాకు వినికిడి ఉన్నది. అందువల్ల క్లైమింగ్ కూడా వెంటనే చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వానికి కానీ సెంట్రల్ ప్రభుత్వానికి కానీ మా పట్ల కొంచెం గృహ నిర్మాణ కార్మికుల పట్ల కొంచెం కొంచెం సానుభూతితో ఉండి లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు నెలకు ఇంతో అంతో డబ్బులు 1000, 1500, 2000 ఎన్నో కల్పిస్తే 60-50 పడ్డాక వాళ్ళు పని చేయలేకపోతారు. వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు ఒక స్కీమ్ ప్రకటించి ఒక మంచిగా ఆదుకోవాలని కోరుకుంటూ గృహ నిర్మాణ కార్మికుల ఐక్యత, గృహ నిర్మాణ కార్మికుల ఐక్యత, గృహ నిర్మాణ కార్మికుల ఐక్యత. జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్. 21 తారీఖున హైదరాబాద్లో భవన నిర్మాణ కన్సల్టింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీలో ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమం కలదు. శంషాబాదు ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రసరం ఉన్నది కాబట్టి అధిక సంఖ్యలో గృహ నిర్మాణ కార్మికుల సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్, జై టూసీ జిందాబాద్.